డేర్ ఏందో మీకు బి సస్పెండ్, మా వాళ్ళకి బి సస్పెండ్. ఎవరికి ఇస్తానో తెలియదు. ఇలా వెయిట్ చేయించి మళ్ళీ ఇంటికి తీసుకోబోతున్నాయి వీళ్ళకి. ఒక్కనికే డేర్ అవుతుంది అని చెప్పేసి మనతో ఎట్లుంటుంది మళ్ళీ మన సిగ్మా అంటారు. మేము అనుకున్న క్రౌడ్ లేదు. చెప్పేసిన కొంచెం మాట్లాడగా చేయండి అని చెప్తా. ఆల్మోస్ట్ నేను అటాక్ అవ్వకుండా తీసుకున్నా కంటే ఇవ్వట్లేదు కదా, ఎందుకంటే చెప్తాడు ఏం చేస్తామంటే ప్లానింగ్ ఉంటే నేను అటాక్ అవుతుంది. అటాక్ అది కూడా తీసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ ది బాయ్స్. ఎంత కష్టమైన నమ్మకమే. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన గ్యాంగ్ లో అందరు ఇన్నే ఉన్నారు. ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ కెమెరాలు ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇవాళ వీడియో వచ్చేసి మా ట్రూప్లో ఎవరికి డేర్ ఇస్తానో తెలియదు. ఆ డేర్ ఏందో మీకు బి సస్పెండ్, మా వాళ్ళకి బి సస్పెండ్. సో మన బాయ్స్ ఇన్నే ఉన్నారు అన్నమాట. వీళ్ళందరికీ సస్పెన్స్. గాయస్ ఇవాళ అయితే ఒక డేర్ ఉంటుంది. ఆ డేర్ ఏంటుంటుందో తెలియదు, మీకు బి తెలియదు, వాళ్ళకి బి సస్పెండ్. సో ఒక స్పాట్కి అయితే తీసుకుపోతాం మీకు. ఆ స్పాట్లో డేర్ ఇస్తా, డేర్ కంప్లీట్ చేయాలి పక్క. ఎవరికి ఇస్తానో తెలియదు. మీలో నలుగురు ఉన్నారు కదా, నలుగురికి ఒకరికి ఇస్తా, ముగ్గురికి సైడ్ అయిపోతారు. ఆ ముగ్గురికి సైడ్ క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం. చలో రైట్, మళ్ళీ వెళ్ళిపో మాడికైతే వెళ్ళి కెమెరా ఆన్ చేస్తా. సరే నారాయణ, బాయ్. many minutes later. సో గాయస్, నేనైతే ఏం చేసినా తెలుసా, మా వాళ్ళని ఒక స్పాట్కి తీసుకొచ్చిన అనమాట. ఆ స్పాట్లో యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇంటర్లో ఏం చెప్పినా, ఒక స్పాట్కి తీసుకోబోతున్నా అని చెప్పిన. ఆ స్పాట్కి వచ్చేసినాం. ఆ స్పాట్కి వచ్చిన తర్వాత ఏమైందంటే స్టోరీ, ఈయన మీద ఈయనకిద్దామా ఆయనకిద్దామా డేర్ కన్ఫ్యూజన్లో నాకు కొంచెం అర్థం కాలేదనమాట. ఇక్కడ ఈ స్పాట్ కాడనే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వెయిట్ చేయించి మళ్ళీ ఇంటికి తీసుకోబోతున్నా వీళ్ళకి. ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేస్తా తెలుసా, మా రూమ్లోనే ఒకరికి డేర్ ఇచ్చి ఒకరి మీద ప్రాంక్ చేస్తా. ఎట్లా అంటే డేర్ ఇచ్చినోనికి ఫ్రాంక్ చేస్తారు. ఫ్రాంక్ ఎవరి మీద అవుతుందో ఆయన మీద వాటర్ ప్రాంక్ అవుతుంది. ఇక డేర్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి రెండు ఒకటేసారి అయిపోతుంది అని చెప్పేసి ఇక ఈ నుంచి ఇక ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈడుంటే మళ్ళీ ఒక్కరికే డేర్ అవుతుంది అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాం. మేమవుతుందో ఎలాంటి రియాక్షన్స్ వస్తుందో వాళ్ళ కాడ నుంచి చూసాం. మనమైతే మనతో ఎట్లుంటుంది మళ్ళీ మన సిగ్మా అంటారు. సో గైస్, కెమెరా ఎందుకు ఆఫ్ చేసిన అంటే మన వాళ్ళు ముందరికి పంపించేసిన వాళ్ళకి. బట్ ఏమైందంటే అలా ఆడికెళ్ళి మాకు వీడియో తీస్తుంది చూసి మళ్ళీ ఆడ నుంచి వెనక వీడికి వచ్చేసి అందుకే కెమెరా ఆఫ్ చేసేసిన. ఇప్పుడు ఎందుకు కెమెరా మళ్ళీ ఆన్ చేసిన అంటే వాళ్ళు వెళ్ళిపోయారు, కొంచెం మాట్లాడేది అని చెప్పి ఆన్ చేసిన. బట్ నేను చెప్పేది ఏమంటున్నా అంటే వాళ్ళ మీద ఎట్లా ప్రాంక్ అవుతుంది, ఒకరి మీద ప్రాంక్ అవుతుంది, ఇంకొకరి మీద ఇంకొకరిని డేర్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే వీడికి వచ్చి మళ్ళీ ఇంటికి తీసుకుపోయి డేర్ ఇవ్వకపోతే మనం ఏం ప్లాన్ చేసుకున్నామంటే వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్లాన్ ఎక్స్పైర్ కాకుండా మంచి ఇంటికి పోయి డేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఒకరికి డేర్ అవుతుంది, ఒకరికి ప్రాంక్ అవుతుంది. ఇలా ఈ డేర్ ఎక్స్పైర్ చేసేసాం. ఎందుకంటే రేపు మళ్ళీ ఇదే డేర్తోని మనం మన వాళ్ళని తీసుకొస్తాం. వీడికి వచ్చి ఏం డేర్ చేస్తానో రేపు కవర్ అవుతుంది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు రా సార్, వీడికి వచ్చి చేసేయడం మంచిదా లేకపోతే ఆడికి అవుతుంది? ఆడికే. ఎందుకంటే ఇప్పుడు వీడికి చూస్తే మేము అనుకున్న క్రౌడ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో మేము క్రౌడ్ చెప్పినా మీకు అర్థమైపోయి ఉండొచ్చు. మేము అనుకున్న క్రౌడ్ ఇక్కడ లేదు. సో ఈ డేర్ ఎక్స్పైరేషన్ నాకే ఈ క్రౌడ్ లేక ఇంటికి పోయి చేసుకుంటే మంచి ఉంటుంది. అదొకటి ఇదొకటి రెండు వీడియోలు వస్తాయి అని చెప్పేసి ఇక్కడ కూర్చొని హాఫ్ అన్ అవర్ కూర్చున్నామని చెప్పిన కదా. హాఫ్ అన్ అవర్లో ఇంకొక వీడియో అయితే మన మైండ్లోకి వచ్చేసింది అనమాట. సో ఇప్పుడైతే ఇంటికి పోయి మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా. ఎవరికి డేర్ ఇస్తారో, ఎవరికి ప్రాంక్ అవుతుందో ఎవరికైతే చెప్పా, మీకు బి ఏం చెప్పా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కెమెరామెన్ సాయికి ఇద్దరికే తెలుస్తుంది ఎవరి మీద డేర్, ఎవరికి ప్రాంక్ అవుతుందో. సో ఏమంటున్నా, అంటిల్ దెన్ బాయ్. ఇప్పుడైతే చెప్పిన కదా అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన అని చెప్పేసి అది కుమార్ గాడని వాళ్ళు ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా. కుమార్ గాడని వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే
అరవింద్ వీళ్ళకి ఇట్లా చెప్తా, అరే ఇది ఇట్లా మీ అరవింద్ గారు మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఆడ మీద దాని మీద చేద్దాం అనుకుంటారు కదా, నేను అలా అని చెప్పేసినారా, కొంచెం అలర్ట్గా చేయండి అని చెప్తా. సరే డాడీకి వచ్చి, అరే సరే వాళ్ళకి వచ్చేసి నీ మీద అటాక్ ఆయనకి వచ్చింది అనుకో, ఆ పొజిషన్లో ఏం చేసామంటే అది కానీ వాళ్ళ మీద అటాక్ చేసి బట్ ఆల్మోస్ట్ నీ మీద అటాక్ అవ్వకుండా తీసుకున్నట్టు నీ ఒడిలో నిద్దురపోవాలి వరుణ్ నీ మీద అరవింద్ గారు మగాడు అనుకున్నాడు ఇద్దరు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా అంటే వాళ్ళ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అందుకు నీకు ఎట్లా చెప్తున్నామో వాళ్ళకి ఎట్లా చెప్తాను అనుకున్నాను, నువ్వు సేఫ్ అయిపోవాలి, మీరు ఇట్లా కొంచెం పిలిచి లోపల నుంచి చెప్తాడు, ఇప్పుడు పక్కన ఇవ్వట్లేదు కదా అందుకని పిలిచి చెప్తాడు. ఏం చేస్తామంటే నీ మీద అటాక్ అవుతాడు, అటాక్ అవ్వడానికి వస్తే అటాక్ కానీ పోకుండా ట్రై అంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళిద్దరు ప్లానింగ్ ఉంది, వాళ్ళిద్దరు ప్లానింగ్ ఉంటే నేను అటాక్ అయిపోతుంది. ప్లాన్ చేసుకుని వాళ్ళిద్దరు ప్లానింగ్ ఏం చేస్తామంటే ఆదిత్య వస్తాయి కొన్ని ఖాళీ డైరెక్ట్ అట్లా రూమ్ నేను ఇచ్చిపోకుండా స్లీప్ కొన్ని చెప్తున్నాను, బయటకి ఏం నువ్వు సేఫ్ అవ్వాలని చెప్పేసి నేను సో ఇప్పుడు నువ్వేం చేసుకోవాలి, నీ మీద అటాక్ అది కూడా చూసుకోవాలి. ప్లాన్ వేసుకుందాం రా భయ్, రేపు ఎక్కడికైనా పోం, లైక్ ఎగ్జాంపుల్ లైక్ టెంపుల్ అనే కాదు బయట, లైక్ మన ఫన్ కోసం మన ఫస్ట్ స్టేషన్ మన ఫన్ కోసం మనం పోదాం. సో ఏమంటారు అరవింద్, ఏడికి పోదాం? ఒక సర్టెన్ ప్లేస్ చెప్పు, మీ ముగ్గురులోనే ఆ ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి రేపు పోదాం. చెప్పు ఏడికి పోదాం అరవింద్, నువ్వు ఏడికి చెప్తావు, ఏడికి పోమంటే నీలాఫర్, ఏది చిన్న నీలాఫరా, దుర్గం చెరువు నీలాఫరా, ఇమాజినరీ నీలాఫరా? దుర్గం చెరువు. ఎందుకు ఆడ ఎందుకు పోదాం అనుకుంటున్నాను? అదే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా మొత్తం ఆడ. సో అయితే ట్రెండ్లోకి పోతారా గాయస్? ఆడొకటి మనం కూడా ఒకటి క్రియేటేషన్ చేసి ఆడొకటి మనం ట్రెండ్ చేద్దాం మనం కూడా. సో ఒక ప్లేస్ ట్రెండ్ అవుతున్న ప్లేస్ని మళ్ళీ అయినా ట్రెండ్ చేస్తాడంట. సో అరవింద్ అట్లా ఏమనుకోదు, ఆడికి పోమని కాదు, దట్స్ డిపెండ్ అపాన్ అవర్ టీమ్. ఓకే. సో అనిల్ కుమార్ గారు మీరు ఏం చెప్తారు, రేపు ఏడికి పోమంటారు చెప్పండి. లైక్ ఎగ్జాంపుల్ పార్క్ అనే కాదు, లైక్ ఎగ్జాంపుల్ ఏడికైనా టెంపుల్స్ వద్దు, లైక్ మన ఫస్ట్ స్టేషన్ మన ఫన్ కోసం మనం పోం, లైక్ ఒక ప్లేస్ ఏరియా పేరు చెప్పు, ఆ ఏరియాకి పోం, ఆ ప్లేస్కి పోం. చెప్పు ఏ ప్లేస్ పోదామంటాం? ప్రియదర్శిని పార్క్ సర్నగర్. ఎందుకు అంత దాని లోపల ఏమైనా ఉంటుందా? అమ్మాయిలు ఎందుకు ఉంటారు దానిలో, అబ్బాయిలు ఉండరా ప్రియదర్శిని పార్క్ లో? ఇద్దరు ఉంటారా అని కొంతమంది ఉంటారు కాబట్టి, అంటే బాయ్స్ కొంతమంది ఉంటారు, గర్ల్స్ ఏవి ఉంటారు. ఎందుకు అట్లా ప్రియదర్శిని అంత ఫేమ్ అయింది? గర్ల్స్ కోసమే ప్రియదర్శిని పార్క్ చేసిరా? ప్రియదర్శిని పార్క్ అంటే మీరు కనిపేసి కాకుర్రి, ప్రియదర్శిని పార్క్ లొకేటెడ్ బై నియర్ బై సర్నగర్ బైపాస్ కర్మన్ ఘాట్ రోడ్. ప్రియదర్శిని పార్క్ మీరు కనిపిస్తే అవ్వద్దు అని చెప్పేసి నేను బరాబర్ లొకేషన్తో సహా చెప్తున్నా. బై మిస్టేక్ బై ఛాన్స్ మేము రేపు ప్రియదర్శిని పార్కే పోవచ్చు, ఆడికే పోయి వీడియో తీయచ్చు. సరే అప్పుడు ఆ వీడియోలో అయినా కవర్ చేస్తా. కానీ చలో రైట్ వరుణ్, నువ్వు ఏడికి పోమనుకుంటున్నావు వల్ల రేపు ఒక సర్టెన్ ప్లేస్ పేరు చెప్పు, లైక్ నువ్వేమనుకుంటున్నావు అది చెప్పు. నాకైతే ఏం లేదన్న, ఏ ప్లేస్కి ఎక్కడ పిలుచుకోపోయినా కూడా నేను వస్తాను. లైక్ మేము పిలుచుకోపోతేనే వస్తా అంటే అది కాని పని. లైక్ నువ్వేమనుకుంటున్నావు, ఏ ప్లేస్కి పోమనుకుంటున్నావు? టెంపుల్ స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలో టెంపుల్ లేదు గాయస్. టెంపుల్స్కి ఎవరైనా పోతారు, మనకొద్దు. చెప్పు నువ్వు ఏ ప్లేస్కి పోదామంటావు? సో దిల్సునగర్లో ఎందుకు పోతావు అనుకుంటున్నావు? దిల్సునగర్లో లైక్ ఎగ్జాంపుల్స్ అంటే ఆడ మనుషులు ఎక్కువ ఉంటారు, కొంచెం ఫన్ చేయొచ్చు. మనుషులు ఎక్కువ ఉంటే ఫన్ అవుతుందా? మనుషులు తక్కువ ఉంటే ఫన్ కారా? ఎందుకు అట్లా గారు? అంటే మనుషులు ఎక్కువ ఉంటారు కదా, చూడరుగా. మనకు చూస్తేనే అంటే ఫన్ అవుతుందా? అంటే ఇప్పుడు మనం ఉన్నాం ఫేమ్ కాదా, అది ఫన్ కాదా? ఆడ పబ్లిక్ చూస్తే ఏంది? లైక్ ఎగ్జాంపుల్ ఇక అరవింద్ గారు నీలఫర్ పోదామన్నాడు, లైక్ నిన్న ఆడ ఒక సర్టన్ ప్లేస్ అది వైరల్ చేద్దాం, మన బ్లాగ్లో వద్దు. అది ఏమైందో గాయస్కి తెలుసు, మన సబ్స్క్రైబర్కి తెలుసు.
ట్యాంక్ బోర్డ్లో ఏముంటది కొత్త కొత్త లైక్ దాని పేరేంది దాని పక్కన ఏముంటది ట్యాంక్ బోర్డు పక్కన చెరువు గాయ చిన్న రాజ్యం ఉంటుంది అంట దాని పక్కన ఇన్ఫర్ పార్క్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నా అంటే రేపు ట్యాంక్ బోర్డ్ పక్కనే ఒక ఎగ్జిబిషన్ ఉంది. ఆ ఎగ్జిబిషన్కి నాంపల్లి కాదు ట్యాంక్ బోర్డ్ కాడనే ఉంది. ట్యాంక్ బోర్డ్ అది లొకేటెడ్ బై ఏడుంటుంది అది ఖైరతాబాద్ ఇటు సైడ్ ట్యాంక్ బోర్డ్ పక్కనే ఉంటుంది. మిడిల్ ఆఫ్ దిస్ 2 ఏరియాస్ అంటే ఈ 2 ఏరియా మధ్యలో ఉంటుంది అన్న. అరవింద్ ఎడిగిపోతున్నారా నువ్వు అవుట్ ఆఫ్ ఫ్రేమ్లోకి వెళ్ళి? నీళ్ళు తాగితే ఆడ మన కెమెరా మ్యాన్ ఉన్నారు. నీళ్ళు తాగితే ఎందుకు పోతే నల్ల నీళ్ళు. సో గైస్ మన అరవింద్ గారు అయితే నల్ల నీళ్ళు తాగిండనమాట. ఆ నల్ల నీళ్ళు తాగుతుంది నీళ్ళే గైస్. అట్లా చూడొద్దు, ఏదైనా సరే నీళ్ళే. మనం ఫస్ట్ ఇప్పుడు మనకు దాహం అవుతుందంటే నీళ్ళు తాగడం మన జీవితం అనుకో ఎవరైనా 5 minutes later. సో గైస్ వీడియో అయితే ఫ్లాప్ అవుతుందని చెప్పేసి మా వాళ్ళు ఏం చేస్తారు లోపల సంక్రాంతికి చేసిన మురుకులు అరిసెలు అన్నీ తింటున్నారు. ఇంకా వరుణ్ గారు నా పక్కన యాక్చువల్గా నేను డేర్ అరవింద్ గారికి ఇచ్చిన ఆ డైరీ పోయి కంప్లీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వరుణ్ ఇప్పుడు పోయి ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళిపోయి అరవింద్ గాడు అనిల్ గాడు ఇద్దరు మురుకులు తింటారు. నువ్వు ఏం చేస్తావు అట్లా అనిల్ గాడు ఏం చేసేసి అరవింద్ వాట్స్ యువర్ ఒపీనియన్? నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య. వరుణ్ వాట్స్ ద డేర్ చేయగొట్టరా? వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ వీడియో. అరవింద్ పులుపు మీద పోక్సో కేసు వేసి పూకు పగలదన్నాను. అన్ని నీకు అర్థమవుతాయి. మనం ఏమేమి ప్లాన్ చేసినాం, ఏం ప్లాన్ చేయలే. వరుణ్ క్యా హే? అరవింద్ ఎట్లా అనిపించింది రా నీకు ప్రాంక్? చెప్పరా నీ ఒపీనియన్? అరవింద్ నీ మీద ప్రాంక్ అవుతుంది అని అనుకున్నావారా? ఏంది బ్రో నువ్వు నాకు డేర్ ఇచ్చినావు, నా పైన ప్రాంక్ చేసిరు ఇప్పుడు. అరే యాక్చువల్గా చెప్పాలంటే నేను నీకు డేర్ ఇచ్చినరా బరాబర్ అది, కానీ వరుణ్ గారితో చెప్పిస్తే నీకు డేర్ ఇచ్చి ఈయనతో చెప్పిస్తే ఎట్లుంటది, నీ రియాక్షన్ ఎట్లుంటది అని చెప్పేసి మళ్ళీ ఇగో ఈ వరుణ్ గారు చూడు ప్రాంక్ చేసిందే కాక ఇక మళ్ళా ఇట్లా సరే చేసిందే అని మురుకులైన సో గైస్ సబ్స్క్రైబ్ టు ఈజీ బాయ్స్. జల్దీ గంట కొట్టండి, లైక్లు కొట్టండి. తెలుసు చూస్తారన్నమాట.